కరీంనగర్లో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన మనుషులే అపశకునాల పేరుతో రోడ్డున పడేయడం చాలా బాధాకరమైన విషయం. కుటుంబ పెద్ద దూరమై దిక్కుతోచిన స్థితిలో ఉన్న ఒక కుటుంబానికి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావద్దంటూ ఇంటి యజమాని హుకుం జారీ చేయడం మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. అంతేకాక 12 రోజుల కార్యక్రమం ముగిసే వరకు ఇంటి వైపు కన్నెత్తి చూడొద్దని గెంటేశాడు. దీంతో భార్య, పసిపిల్లలు, వృద్ధురాలైన తల్లికి శ్మశాన వాటికలో ఒక చిన్న గదే శరణ్యమైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్లో శ్రీకాంత్ తన భార్య రూప 2 పిల్లలతో కలిసి అద్దె నివాసంలో ఉండేవాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న శ్రీకాంత్ గత కొంతకాలంగా సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే అద్దె ఇంటి యజమాని ప్రవర్తన వాళ్ళని మరింత బాధ పెట్టింది. శ్రీకాంత్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి రాక యజమాని వాళ్ళని లోపలికి రానివ్వలేదు. కర్మకాండలు పూర్తయ్యాక అడుగు పెట్టాలంటూ గేటుకు తాళం వేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆశ్రయం కల్పించేవారు లేక ఆ తల్లి 2 బిడ్డలతో కలిసి 6 రోజులుగా శ్మశాన వాటికలోనే తలదాచుకుంటోంది. 7 రోజుల నుంచి శ్మశాన వాటికలోనే ఉంటాను. ఇంటి ఓనరు రావద్దని అన్నారు. బట్టలకు కూడా ఎవరన్నా మీ వాళ్ళు బంధువులు ఉంటే తీసుకుపోండి అన్నారు, కానీ మమ్మల్ని ఇక రావద్దన్నారు. ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. ఇంకా దిక్కులేని పరిస్థితి ఉంది, మాకు భయపడ్డా కూడా ఉండే పరిస్థితి ఉంది, ఎక్కడికి పోలేని పరిస్థితి ఉంది. అందుకని తప్పలేని పరిస్థితిలో ఇక్కడ ఉండిపోతున్నాము. భయపడుతున్నారు. మాలాంటి వాళ్ళకు ఏదన్నా ఉండడానికి చిన్న ఇల్లు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు కిరాయిలు కట్టడం, పిల్లల్ని చూసుకోవడం అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి మాకు. పసిపిల్లలతో బిక్కుబిక్కుమంటూ శ్మశానంలో గడుపుతున్న ఆ కుటుంబాన్ని కదిలించగా శ్రీకాంత్ రాత్రింబవళ్లు ఆటో నడిపినా కూడా కష్టాలు తీరలేదు. కనీసం ఇల్లు కూడా లేదని, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారని రోజు బాధపడేవాడంటూ శ్రీకాంత్ తల్లి చెప్తున్నారు. మా అన్నయ్య చనిపోతే అనాథ శవంగా మార్చేశారని తమ్ముడు కన్నీరు పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వమే తమకొక దారి చూపాలంటూ ఆ కుటుంబం వేడుకుంటోంది. ఇంటి పెద్ద ఆయనే ఇట్లా బాధలు పడి ఆయనకి కుమిలిపోయి చనిపోయిండు. ఆయన ఏది చెప్పుకోకుండా, పిల్లలను చూడకుండా, భార్యను చూడకుండా వెళ్ళిపోయిండు. ఇల్లు లేని కారణంగానే రాడిస్తలేరు. ముట్టుడైపోయేదాకా రావద్దు అని. ముట్టుడైపోయాక 12:30 వరకు రండ్రి, అంతవరకు దాకా రాకుండ్రి. మా బ్రదర్ ఆయన ఆటో నడుపుకుంటూ కాలం వెళ్ళదీస్తుండే. ఈ మధ్యలో ఫ్రీ బస్సులో అట్లా ఎఫెక్ట్ పడింది. మళ్ళీ అందులో ఇంకా ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా స్కూల్ అవి రెగ్యులర్గా అవి ఏం కిరాయిలు లేక స్కూల్ పిల్లలు కూడా బంద్ అయితే ఎట్లా మా జీవనాధారం అన్నట్టు ఆయన బాగా మానసికంగా కుంగిపోయాడు. ఉండేది అద్దె ఇంట్లో కాబట్టి అంత మెయింటెనెన్స్ అవన్నీ భరించి ఆ మానసికంగా వెళ్ళక ఆర్థికంగా ఉన్న కట్టుబట్టల మీద మేము శ్మశానానికి వచ్చేసినాం. ఇక్కడ కాలం వెళ్ళదీస్తున్నాం. మాలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఏమన్నా తక్షణమే ఈ డబుల్ బెడ్రూమ్ ఏదో సదుపాయం కల్పించాలి.